అస్సలం వాలేకుమ్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్కూటీ టైరు. పక్కనే రెండు పంచలు ఉన్నాయి. పంచలు వేసినా కూడా లీక్ అయిపోతుంది. దీనికైతే మేము స్టిక్కర్ ప్యాచ్ కడుతున్నాను. దీనికి ఫైల్ ఇది బాగా చేయాలి. దాని తర్వాత దీనికి హోమ్లీ సొల్యూషన్ రాయాలి, వైట్ సొల్యూషను. బ్లాక్ సొల్యూషన్ అయితే అస్సలు వాడకూడదు. దీనికి అతుక్కోదు గట్టిగా. సొల్యూషన్ అనేది బాగా రాయాలి. దీనికి ఫైలింగ్ సొల్యూషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. దీనికి కరెక్ట్గా ఉంటేనే అతుక్కుంటుంది. ఎందుకంటే లోపల ట్యూబ్ ఉండదు కాబట్టి సపోర్ట్ ఉండదు. చూడండి, స్టిక్కర్ అయితే అంటిస్తున్నాను. బాగా ప్రెస్ చేయాలి. దీనికైతే బాగా నొక్కాలి. టిచ్చర్ తీసుకొని బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ అయితేనే గట్టిగా అతుక్కుంటుంది. లోపలైతే ట్యూబ్ ఉంటే నొక్కు పట్టుకుంటుందని అవకాశం లేదు. దీనికి గాలి మీద ఆగాలి. చూడండి, స్టిక్కర్ అయితే అంటించిన తర్వాత ఎలా ఉంది. దాని తర్వాత ఇంకా గాలి పెడతాం పని. ఈ ట్యూబ్లెస్ టైల్ ఎక్కించేటప్పుడు కంపల్సరీగా సోఫాయిల్ అనేది రాసుకోవాలి. షాంపూ అయినా షాంపూ వాటర్ అయినా ఏదైనా వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, నా వీడియో అనేది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియో నచ్చింది మీకు కంపల్సరీ మీకు ఉపయోగపడేదే. కంపల్సరీగా మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పంచర్ అయితే అయిపోయింది. గాలి కూడా పెట్టేశాను. ఇప్పుడు లీకేజ్ చెక్ చేద్దాం. లీకేజ్ అయితే ఓకే, ఏం లేదు.